రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ వ్యవహార శైలి అధికార పార్టీ నేతలను ఇబ్బందికి గురిచేస్తుందా? దీపదాస్ని మార్చాలంటూ ఏఐసీసీకి రాష్ట్ర నేతలు ఫిర్యాదు చేస్తున్నారా? ప్రభుత్వ వ్యవహారాల్లో దీపదాస్ మున్షి జోక్యం మితిమీరుతుండడం రాష్ట్ర నేతలకు మింగుడు పడటం లేదా? ఏఐసీసీ పునర్వ్యవస్థీకరణలో అయిన దీపదాస్ మున్షిని తెలంగాణ బాధితుల నుంచి తప్పించేనా? ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షిని ఎప్పుడు మార్చుతారోనని ఎదురు చూస్తున్నారట అధికార పార్టీ నేతలు. అందుకు ప్రధాన కారణం ఆమె వ్యవహార శైలి అంటున్నారు. వాస్తవానికి దీపదాస్ మున్షి రాష్ట్ర కాంగ్రెస్ కు పూర్తి స్థాయి ఇన్ఛార్జి కాదు. కేరళ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉంటున్న దీపదాస్ మున్షికి తెలంగాణలో అదనపు బాధ్యతలను అప్పగించింది అధిష్టానం. అయితే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో హైదరాబాద్ కి మఖం మార్చింది దీపదాస్. గతంలో ఇన్ఛార్జ్ నేతలు ఎవరు ఇక్కడ ఉన్నా దాఖలాలు లేవు. 1-2 రోజులు వచ్చి వెళ్లటం మినహాయిస్తే ఎక్కువ సమయం గడిపిన ఇన్ఛార్జ్ నేతలు ఎవరు లేరు. కానీ దీపదాస్ మున్షి పూర్తి స్థాయిలో హైదరాబాద్ లో నివాసం ఉండటం రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు మింగుడు పడటం లేదట. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులోనూ నామినేటెడ్ పోస్టుల భర్తీలో దీపదాస్ మున్షి ఇన్వాల్వ్మెంట్ అవడంపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు నచ్చడం లేదట. ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ ఆమె జోక్యం చేసుకోవడంపై నేతలు ఆగ్రహంగా ఉన్నారట. అధికారుల పోస్టింగ్లోనూ ఆమె కలగజేసుకోవడం పార్టీ నేతలకు రుచించడం లేదట. ఇప్పటికే దీపదాస్ మున్షికి కాంగ్రెస్ నేత బెంజ్ కార్ గిఫ్ట్ గా ఇచ్చారని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపణలు చేశారు. దీంతో బీజేపీ నేత ప్రభాకర్ పై పరువు నష్టం కేసు దాఖలు చేసింది దీపదాస్ మున్షి. అయితే హైదరాబాద్ లో నివాసం ఉంటూ అన్నింట్లో జోక్యం చేసుకోవడంతో ఆమె వ్యవహార శైలిపై కాంగ్రెస్ అధిష్టానానికి నేతలు ఎప్పటికప్పుడు కంప్లైంట్ చేస్తున్నారట రాష్ట్ర కాంగ్రెస్ నేతలు. మొదట్లో కొద్దిమంది నేతలు దీపదాస్ మున్షికి హైదరాబాద్ లో ఉండేందుకు సహకరించారు. అయితే ఆ నేతలే ఆ తర్వాత మొహం చాటేస్తున్నారట. మొదట్లో ఆమె ఉండేందుకు కావలసిన అవసరాల్ని తీర్చిన నాయకులు ఇప్పుడు పట్టించుకోకపోవడంతో ప్రభుత్వంలో కీలక నేతకు నిత్యం భారమవుతుందట. ప్రతి నెల 5 లక్షలకు పైగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జికి ఖర్చు చేయాల్సి వస్తుందట. ఇది ప్రభుత్వంలో ముఖ్య నేతకు పెద్ద భారం కాకపోయినా ప్రభుత్వ వ్యవహారాల్లో దీపదాస్ మున్షి జోక్యం మితిమీరిందట. ఇది భరించలేని ప్రభుత్వ పెద్దకి సంబంధించిన నేతలు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మార్చాలంటూ అధిష్టానానికి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తున్నారట. ఇటీవల జరిగిన మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల నేపథ్యంలో ఏఐసీసీలో భారీ స్థాయిలో మార్పులు ఉంటాయని భావిస్తున్నారు నేతలు. ఇప్పటికే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలకు నైతిక బాధ్యత వహిస్తూ పీసీసీ చీఫ్ పదవికి నానా పటోలే రాజీనామా చేశారు. దీంతో ఏఐసీసీలో మార్పు చేర్పులు ఉంటాయని, అందులో తెలంగాణ కాంగ్రెస్ కు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న దీపదాస్ మున్షిని మార్చి మరొకరికి అవకాశం ఇస్తారని హస్తం నేతలు ఆశిస్తున్నారు. ఈ రకంగానైనా అదనపు బాధ్యతల్లో ఉన్న దీపదాస్ మున్షి బాధపోయి మరొక కొత్త నేత రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా వస్తారని గంపెడ ఆశలతో ఎదురు చూస్తున్నారు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు. ఏఐసీసీలో ఎప్పుడెప్పుడు మార్పులు జరుగుతాయో, దీపదాస్ మున్షిని మార్చి కొత్త వారిని ఎప్పుడు నియమిస్తారో అన్న ఆతృతతో ఎదురు చూస్తున్నారు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు. మరి వారి ఆశలు ఎప్పుడు నెరవేరుతాయో చూడాలి.